భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే, రేపే మార్గశిర శనివారం. కుక్క కనిపిస్తే కనుక ఈ ఒక్క పని చేయండి చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే మార్గశిర శనివారం నాడు కుక్క కనిపిస్తే ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యడం వల్ల మీకు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, అలాగే కుక్కకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేది ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ వాళ్ళ అందరికీ షేర్ చేయండి. సాక్షాత్తు పరమశివుడి యొక్క అవతారమే కాలభైరవుడు. శంకరుడి వాహనము శునకం. అందుకే మార్గశిర శనివారం నాడు శునకాలను పూజించి వాటికి ఆహారం సమర్పిస్తారు. అయితే భైరవ అవతారం వెనక ఒక కథ కూడా ఉంది. ఒకానొక కాలంలో బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్య వివాదము తలెత్తింది. విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారో అనే చర్చ జరిగింది. అప్పుడు మహర్షులు ఏమన్నారంటే, సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం తేల్చి చెప్పటానికి వీలు కాదని చెప్పటంతో ఆ వాదన అంగీకరించిన ఋషులు మౌనం వహించారు. కానీ బ్రహ్మ మాత్రము అంగీకరించలేదు. ఆ పరతత్వం నేనే అని అహం ప్రదర్శించాడు. అప్పుడు పరమశివుడు కాలభైర స్వరూపం చూపించి బ్రహ్మకు గర్వభంగం కలిగించాడు. ఈ భైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర మాస శుద్ధ అష్టమి కావడంతో ఆ రోజుని కాలభైరవ అష్టమిగా ప్రసిద్ధి చెందింది. కాలభైరవుడు మనకు వివిధ క్షేత్రాలలో 8 రకాలుగా కనిపిస్తాడు. అసితాంగ భైరవుడిగా, సంహార భైరవుడు, రురు భైరవుడు, క్రోధ భైరవుడు, కపాల భైరవుడు, అలాగే రుద్ర భైరవుడు, భీషణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు. వీళ్ళే కాకోకుండా మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు సహా మరో ఇతర భైరవులు కూడా ఉన్నారు. ఈ విధంగా కాలభైరవుడు అనేక రూపాలలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే కాలభైరవుడి యొక్క వాహనమే ఈ శునకం. కాబట్టి శునకం కనిపిస్తే ఈ మార్గశిర శనివారం రోజు మీరు ఈ ఒక్క పని చేస్తే చాలండి, ఖచ్చితంగా మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కాలభైరవుడి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అయితే కుక్క పెంచుకునే రంగు విషయాలలో కూడా కొన్ని సూచనలైతే చెబుతూ ఉన్నారు. కుక్కను పెంచుకోవడం ఇంటికి శుభప్రదం. పురాణాలలో కూడా కుక్కల ప్రస్తావన ఉన్న విషయము అందరికీ తెలిసిందే. కుక్కను కాలభైరవుడిగా పేర్కొంటారు. కాలభైరవుడిని పూజ చాలా విశేషమైనదని పండితులు చెబుతూ ఉంటారు. అటువంటి కుక్క శనిదేవుడి అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. ప్రతిరోజు కుక్కకు కడుపు నిండా ఆహారం పెడితే శనిదేవుడి అనుగ్రహిస్తాడు. శనిదోషం కూడా కలగకుండా ఉంటుంది. వాస్తుశాస్త్ర ప్రకారము ఉదయం నిద్ర లేచిన తర్వాత కుక్కను చూస్తే శుభాలు కలుగుతాయి. కుక్కను పెంచుకొని దానిని ప్రేమగా ఆదరిస్తే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కుక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. ఈ మార్గశిర మాసం అంటే స్వయంగా శ్రీకృష్ణుడు తానే అని తెలియజేస్తాడు. ఈ మాసంలో చేసే పూజలైనా, హోమాలైనా, ఎటువంటి పూజాది కార్యక్రమాలైనా, అభిషేకాలైనా కూడా స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. మరి ఇంతటి విశేషమైన మార్గశిర మాసంలో, అది కూడా శనివారం రోజు కుక్కకు ఏమి తినిపించాలి అంటే, రేపు ఉదయమే మీకు అది పెంచుకున్న కుక్క అయినా సరే, లేదా బయట ఉండే వీధుల్లో ఉండే ఊరి కుక్కలైనా సరే, వాటికి కొంచెం అన్నం అనేది వండుకోండి. లేకపోతే మీరు వేడిగా చేసుకున్న అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులోకి కొంచెం పెరుగు, కొంచెం చక్కెరను చేర్చి మంచిగా కలిపి ఆ అన్నాన్ని తీసుకువెళ్ళి మీరు కుక్కకు తినిపించాలి. గుర్తుపెట్టుకోండి, వేడి అన్నం చేసినదే తీసుకువెళ్ళాలి. చాలామంది కుక్కలకు పాచిపోయిన అన్నాన్ని కూడా వేసేస్తూ ఉంటారు. అలా వేయడం చాలా తప్పు. ఇలా చేయడం వల్ల ఆ కాలభైరవుడి యొక్క ఆగ్రహానికి
గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు రేపు శనివారం రోజు వేడిగా చేసిన అన్నాన్ని మీరు వండుకున్న అన్నంలో అయినా కొద్దిపాటిగా తీసుకొని అందులోకి పెరుగు చక్కెర కలిపి కుక్కకు తినిపించండి. కుక్క చాలా ఇష్టంగా తింటుంది. అలా గనక కుక్క ఇష్టంగా తిన్నదనుకోండి, మీకు ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహము అలాగే శివానుగ్రహం కూడా లభిస్తాయి. ఇంట్లో కూడా చాలామంది నల్ల కుక్కను పెంచుకోకూడదని అనుకుంటుంటారు. కానీ పెంచుకోవచ్చని మనకు పండితులైతే చెబుతున్నారు. నల్ల కుక్కను పెంచుకోవడం వల్ల శని, కుజ అలాగే రాహుదోషాలు ఆ నల్ల కుక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా పీడించవు అని పండితులైతే చెబుతున్నారు. మరి చూశారు కదా, ఎంతో విశేషమైన ఈ మార్గశిర మాసంలో శనివారం రోజు కుక్కకు ఏం తినిపించడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు శని కుజ రాహుదోషాలు కూడా నివారించుకొని ఆ కాలభైరవుడు స్వయంగా శివుడి యొక్క అనుగ్రహం పొందవచ్చో మనమైతే తెలుసుకుందాం కదా. మరి మీరొక్కరే కాకోకుండా ఇంకా నలుగురు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి రేపు ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.